అత్తగారు మీకు కనిపించట్లేదా ఇది కుక్క వెంట్రుకని? ఏంటి కుక్క వెంట్రుక? నా ఉద్దేశం కుక్క వెంట్రుక గ్లాసులోకి ఎలా వస్తుంది? ఇలా ఇవ్వండి. అత్తయ్య గారు, ఈ వెంట్రుక మావయ్య గారిది అయి ఉంటుంది. అవును, మావయ్య గారి వెంట్రుకే. మీనాక్షి, నీకు బాగా తెలుసు కదా అసలు నాకు కుక్కలంటే ఎంత భయమో. ఇంకెప్పుడు కుక్కల గురించి మాట్లాడకు. నేను వెళ్తాను, నీళ్లు తెచ్చిస్తాను. అలాగే తీసుకురండి. అరే, గ్లాస్ ఎందుకు లాగేసుకుంటున్నావు లోరీ? అత్తయ్య గారు, మీరు పాలు తాగేశారు కదా, నేను దీన్ని పక్కన పెట్టేస్తాను. తమరు విశ్రాంతి తీసుకోండి. అయ్యో, ఆ గ్లాస్ ఎందుకలా పడేసావు లోలి? అత్తయ్య గారు, చేయి జారిపోయింది. నేనిప్పుడే ఇక్కడ క్లీన్ చేస్తాను. ఒక్క పని సరిగ్గా చేయడం రాదు. ఏయ్, జరుగు జరుగు. ఓరి భగవంతుడా, ఈ కుక్క నా ప్రాణం తోడేస్తుంది. ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఛీ! భగవంతుడా, ఈ కంపుతో ఊపిరి ఆగేలా ఉంది. అత్తయ్య గారు, కంపు వాసన ఎక్కడి నుంచి? నా మంచం కింద నుంచో వస్తున్నట్టుంది. ఈ కంపుతో ప్రాణం పోయేలా ఉంది. అత్తయ్య గారు, నాకైతే ఎలాంటి కంపు లేదు. బాలగోపాల, నేను అత్తగారి దృష్టిని ఎలా మళ్లించాలి? కుక్క! అది కుక్క ఇప్పుడే నా గది నుంచి వెళ్ళిపోయింది. ఓరి భగవంతుడా! కుక్క? అయ్యో బాబు, అను బయట మీకు కుక్క కనిపించిందా? లేదు, ఎలాంటి కుక్క బయట కనిపించలేదు. నేను మీ ముందు నుంచి వస్తున్నాను కదా, నాకే కుక్క కనిపించలేదు. వెళ్ళండి రా, వెళ్ళి ఒకసారి వెతకండి. ఇంట్లో కుక్క ఎలా వస్తుంది? మీ రూమ్ లో మాకు ఎలాంటి కుక్క కనిపించడం లేదు నాన్నమ్మ. ఓరి భగవంతుడా, ఇప్పుడే కుక్క బయటికి వెళ్ళింది, మీరు చూడలేదా? ఓరి భగవంతుడా, ఈ కుక్క వల్ల నాకు మనసులో ఎంత భయం పట్టుకుందేంటి? అత్తయ్య గారు, నేనిప్పుడే వస్తాను. ఆ స్నూఫీని లోపలైతే కట్టేశాను, కానీ తను బయటకు పంపాల్సిందే. దీన్ని గాంధీ గారు తన ఎక్స్పీరియన్స్ తో రాశారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజమే మాట్లాడేవారు. ఆయనకి అబద్ధం అంటే అసహ్యం. అవును చిన్నమ్మ, ఈ బుక్ లో రాసింది అది అబద్ధం చెప్పడం చాలా పెద్ద నేరమని. ఒక అబద్ధం దాచడానికి 100 అబద్ధాలు చెప్పవలసి వస్తుందని. సరిగ్గా చెప్పావు.
లవ్లీ, చెప్పండి అక్క. ఇలారా. వస్తున్నా. కాసేపు వీళ్ళని చదివించు, నేను ఇప్పుడే వస్తాను. సరేనక్క. సరే, ఇక చదవండి. చిన్నమ్మ, అబద్ధం చెప్పడం వల్ల మనిషి నష్టపోతారని రాసుంది. అబద్ధాలు చెప్పే మనిషి ఇతరులతో కూడా అబద్ధాలు చెప్పగలడు, కానీ అంతరాత్మతో చెప్పలేడు, ఎందుకంటే దానికి అంతా తెలిసిపోతుంది. పైగా అబద్ధాలు చెప్పే మనిషికి ఎక్కడ పట్టుబడిపోతామో అని అనుమానం ఉంటుంది. అబద్ధాలు చెప్పే మనిషి ప్రతి క్షణం భయపడుతూ ఉంటాడు. అలాంటి మనిషి జీవితంలో ఎన్నటికీ ఏ గొప్ప పని కూడా చేయలేడు. మళ్ళీ నువ్వు పెద్ద తప్పు చేసావు. అత్తయ్య గారు, నా బీపీ లో అవుతుంది, బాగా కళ్ళు తిరుగుతున్నాయి, పైగా నాకు ఆకలి కూడా వేస్తుంది. ఇది తింటే కవర్ అవుతుందని. నీకిప్పుడు కుక్క మరగడం వినిపించిందా? కుక్క మొరగడమా? నాకేం వినిపించలేదే. అత్తయ్య గారు, ఆ చప్పుడు నా పేగుల్లో నుంచి వస్తుంది. మీరు చిన్న కుక్క పిల్లని చూసారా? రాత్రి ఏడుస్తూ కనిపించిందే. పప్పియా? పప్పి ఎక్కడుంది? లేదు, నేనేం చూడలేదు. మీరు స్కూల్ నుంచి ఇంత త్వరగా వచ్చేసారేంటి? ఎందుకంటే మేము పప్పితో ఆడుకోవాలి, అందుకనే నేను లక్కీ అన్నని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. లవ్లీ, అబద్ధం చెప్పడం అనేది ఏ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ కదా, నీకెప్పుడు అర్థమవుతుంది? నీకు తెలుసా ఒక వ్యక్తికి నిజమైన శక్తినిచ్చేవేంటో? అతనిలోని నిజాయితీ, సచ్చీలత. ఎవరి దగ్గరైతే ఈ రెండూ ఉంటాయో వాడు ఆత్మవిశ్వాసంతో అన్ని చోట్ల విజయాన్ని సాధిస్తాడు. నేనే స్వయంగా అన్ని వేళలా అబద్ధం చెప్తున్నప్పుడు పిల్లలకు సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పే అర్హత నాకెలా ఉంటుంది? నా సంగతి పక్కన పెట్టి నన్ను చూసి పిల్లలు కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు. ఇది చాలా పెద్ద నేరం. ఈ విషయంలో నేనేదో ఒకటి త్వరగా చేయాలి. ఈ రోజు మాత్రం టిఫిన్స్ అన్నీ బాగున్నాయి. ఇన్ని రోజుల నుంచి పంజాబీ వంటలు తిని తిని ఒళ్ళంతా మబ్బుగా తయారైందనుకో. అది బావగారు ఈరోజు వంటలు చేసేటప్పుడు గౌరక్క నాకెంతో సాయం చేశారు, అందుకే వాళ్ళన్నీ బాగున్నాయి. అది సరే కానీ గౌరీ కనిపించడం లేదేంటి? అది అత్తయ్య గారు, గౌరక్క తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్క కాస్త అలసటగా ఉందంట, అందుకని. అలాగా, సరేలే. అరే, లవ్లీ ఎక్కడా కనిపించట్లేదేంటి? ఇదంతా ఏంటి? నేను మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. అత్తయ్య గారు, ఈ పప్పి ఎవరిని ఏమీ చెయ్యదు. ఇది చిన్న పసిపాప లాంటిది. ఇది మీకే ఇబ్బంది కలిగించదు. అయినా అయినా ఈ కుక్క పిల్ల ఇంట్లోకి ఎలా వచ్చింది? అది కాక నువ్వు అలా ఎత్తుకొని ఎలా నుంచున్నా? వదిలే, బయటికి తీసుకెళ్ళు. చూడలవులి, నువ్వు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పు, అర్థమైందా? అత్తయ్య గారు, 2 రోజుల క్రితం ఈ పప్పి చలికి వణుకుతూ ఆకలితో ఏడుస్తూ ఇది మన గడప ముందు మూలుగుతూ ఉంది. ఈ పరిస్థితిలో వదిలేస్తుంటే పాపం ఇది చచ్చిపోయి ఉండేది. అత్తయ్య గారు, అందుకే నేను దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చాను. అత్తయ్య గారు, నేను ఒప్పుకుంటాను, ఇది మీ దృష్టిలో పెద్ద తప్పని. అత్తయ్య గారు, ఆపదలో ఉన్న ఒక జీవిని ఆదుకోవడం నేరమంటారా? ఒక పసిప్రాణిని ప్రాణాపాయంలో వదిలేయడం చాలా తప్పు కదా. ఇది అబద్ధం చెప్పడం కన్నా పాపం కదా. అయ్యో, అదేం కాదనడం లేదు, కానీ దాని అర్థం ఇది కాదుగా. నువ్వు ఈ కుక్క పిల్లని ఇంట్లోనే పెట్టుకొని అబద్ధం మీద అబద్ధం చెప్తూనే ఉంటావా? అత్తయ్య గారు, ఇది నేను మీ నుంచే నేర్చుకున్నాను.
అది ఎవరైనా ఆకలితో ఉంటే వారి ఆకలి తీర్చాలని, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని ఆదుకోవాలని. అత్తయ్య గారు, అదీగాక ఈ విషయం మీ దగ్గర ఎందుకు దాచానంటే మీకు కుక్కలంటే భయం కదా. అంటే దీని అర్థం నేను ఆ రోజు ఈ కుక్కని నీ గదిలోకి వెళ్ళడం చూసి నేను ఆగిపోయినప్పుడు నువ్వు మిగతా పిల్లలు కలిసి నాకు అబద్ధం చెప్పారన్నమాట. అదంతా కేవలం నా భ్రమ అని. అదే కాక అప్పుడు అది నా గదిలో స్వయంగా నా మంచం మీద చిచ్చి చిచ్చి. అంటే దీని అర్థం నా పిల్లలు కూడా నీతో కలిసి అబద్ధం చెప్పారు. అత్తయ్య గారు, నేను ఈ విషయంలో ఎంతో బాధపడుతున్నాను. ఆ పిల్లలే నాకు నేర్పారు అబద్ధం చెప్పడం పాపము అని, అబద్ధం ఎవరితో ఎప్పుడు చెప్పినా పాపం అని. అత్తయ్య గారు, నేను మామయ్య గారి కళ్ళల్లో మీపై ప్రేమే కాదు గౌరవాభిమానాలు కూడా చూశాను. ఇవన్నీ కూడా స్వచ్ఛమైన వ్యక్తిత్వం ద్వారా, నిజాయితీ ద్వారా మీకు లభించాయి. ప్రేమ నాకు కార్తీక్కి మధ్య కూడా ఉంది. అయినా తను నాకు అలాంటి స్థానాన్ని ఇవ్వడం లేదు. తనెందుకలా చేస్తున్నాడంటే నా వ్యక్తిత్వంలో నిజాయితీ లేదు, మీ వ్యక్తిత్వంలో ఉన్నట్టు. అత్తయ్య గారు, నేను కూడా నా కార్తీక్ కళ్ళల్లో నాపై అలాంటి ప్రేమ, అభిమానాన్ని చూడాలనుకుంటున్నా. మీకు చెప్పాలనుకున్న విషయం నేను చెప్పేశాను. నిజం ఒప్పుకుంటున్నాను. నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతున్నాను. అందుకే మీ అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను. ఇకపోతే దీని విషయం అంటారా, నేను పేపర్లో ప్రకటన ఇచ్చాను. ఈ కుక్క యజమాని ఎవరో వచ్చి తీసుకెళ్ళమని. బహుశా రేపటికల్లా వచ్చి తీసుకెళ్లిపోతారు. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఈ ఒక్క రాత్రికి దీని ఇంట్లో ఉండనివ్వండి. రేపటికి ఇది వెళ్ళిపోతుంది. ప్లీజ్ అత్తయ్య గారు. పర్వాలేదు లవ్లీ, దీన్ని వచ్చి మరొకరు తీసుకెళ్లేంత వరకు మనం దీన్ని ఇంట్లోనే ఉండనిద్దాం. ఒకవేళ దాని యజమాని వచ్చి తీసుకెళ్ళకపోతే అప్పుడు దాని గురించి మరోసారి ఆలోచిద్దాం. సరేనా? సరే, కానీ ఒక మాట గుర్తుంచుకో, దాన్ని నా కళ్ళ ముందుకు రానివద్దు. వెళ్ళు, త్వరగా తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య గారు. మావయ్య గారు, ఇది తీసుకోండి. ఎందుకు అలా భయపడుతున్నావు? చూడు, ఎంత చిన్నపిల్ల ఎంత ముద్దుగా ఉందా. తినాలి తినాలి, బాగా తినాలి. అరే అట్టి కాదు, ఇటు. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? దానికి బిస్కెట్స్ ఎందుకు తినిపిస్తున్నారు? అరే, దీన్ని పెంచుకుంటున్నావు. చూడండి, నేను ముందే చెప్తున్నాను, దాన్ని మీరు ఎక్కువ గారాబం చేస్తున్నారు. అటు చూడు, అటు. చూస్తున్నారా? అది నన్ను ఎలా ఉరిమి చూస్తుందా?
ఏమండి అది నా వైపు అలా చూస్తుంటే నేను ఎలా వెళ్ళగలను? కౌసల్య, నువ్వు అనవసరంగా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు డిస్టర్బ్ చేస్తే అది అలాగే ఊరుకుంటుందే, అది నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఆ తర్వాత అది డిస్టర్బ్ అవుతుంది. నీ దారిని నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఏమండి మీరు దాన్ని గట్టిగా పట్టుకోండి, నేను చప్పుడు చేయకుండా వెళ్ళిపోతాను. బాబు, నేను వాకింగ్కి వెళ్తున్నాను వర్మ గారితో కలిసి. వెళ్ళండి, మీరు వాకింగ్కి వెళ్ళండి, ఇంట్లో అందరూ వెళ్ళండి. అరే ఈ కుక్క నా బతుకుని అల్ల కల్లోలా చేసేసింది. అరే అది అలా చూస్తూ ఉంటే నేను అడుగు కూడా కదపలేను. ఏమండి మీరు సాయం చేస్తారా? మీరు దీన్ని వర్మ గారింటికి పంపించేయండి. అయినా నేను దీన్ని ఎలా తీసుకెళ్ళను కౌసల్య? అయినా నువ్వు కాసేపు దీంతో ఆడుకో, అది మంచి ఫ్రెండ్ లా ఉంటుంది. అయ్యో బాబోయ్! అరే రే స్నూపీ, ఇప్పుడు దొరికింది నా పెళ్ళని భయపెట్టే కిటుకు. ఓరు భగవంతుడా, త్వరగా నేను గదిలోకి వెళ్ళిపోవాలి. అమ్మయ్యా, ఈయనకు కూడా బుర్రలో ఏం తిరిగింది? ఈ కుక్కని ఇంట్లో ఉంచమన్నారు. ఆయనకు బాగా తెలుసు నా కుక్కలంటే చచ్చైతే భయం అని. తెలిసి ఇంట్లో ఉండనిచ్చేందుకు అంగీకరించారు. చూస్తున్నారుగా ఎంతగా చెవట్లో. అరే నా చైన్ ఎక్కడ పడిపోయింది? ఓరి భగవంతుడా, ఉదయమేగా నేను వేసుకున్నాను. నాకు చాలా బాగా గుర్తుంది. ఎక్కడ పడిపోయి ఉంటుంది? ఈ ఇంట్లో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. త్వరగా లోపలికి రా, లేదంటే ఆ కుక్క వచ్చేస్తుంది. తలుపేసేయాలి. గుర్తుకు రావడం లేదు. ఎక్కడ పెట్టాను దీన్ని? అత్తయ్య గారు, మీరేం వెతుకుతున్నారు? అది అమ్మాయి మీనా, నువ్వు చూసావు కదా ఈ రోజు ఉదయం నేను చైన్ వేసుకోవడం. ఆ చైన్ నాకెంతో ఇష్టమైంది. మా అమ్మగారు నాకు ఇచ్చింది అది. అది ఇప్పుడు ఎక్కడ పడిపోయిందో ఏంటో. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి ప్రియకు గౌరీకి చెప్పు, వాళ్ళిద్దరిని హాల్లో చైన్ వెతకమను. అర్థమైందా? బహుశా అత్తయ్య గారు ఆ కుక్కకి భయపడే గదిలోంచి రావట్లేదనుకుంటా. ఏమైంది? అది అత్తగారు, నేను వెళ్ళి సోపుల దగ్గర వాటి దగ్గర వెతుకుతాను, అలాగే హాల్లో కూడా వెతుకుతాను. త్వరగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. కుక్క వచ్చేస్తుందేమో. వెళ్ళు. అలాగే అత్తయ్య. ఓరి భగవంతుడా, కొంపు తీసి బాత్రూంలో పెట్టలేదు కదా? అక్కడ కూడా లేదే. ఈరోజు నా టైం ఏం బాలేదు. పొద్దున్నేమో ఆ కుక్క పిల్ల టెన్షన్, ఇప్పుడు మెడలో ఈ చైన్.